బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజ్కు బుద్ధి చెప్పేందుకు కావ్య బావ రంగంలోకి దిగుతాడు. కావాలనే రాజ్ ఉడికిపోయేలా, ఈర్ష్యపడేలా ఫన్నీగా రొమాంటిక్గా బిహేవ్ చేస్తారు కావ్య బావ. దాంతో రాజ్ జలసీ ఫీల్ అయి వాళ్ళకంటే ఎక్కువగా శ్వేతతో చనువుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ రాజ్ కంటే ఎక్కువగా కావ్య చెలరేగిపోయి నటిస్తుంది. శ్వేతకు డివోర్స్ వచ్చిన సందర్భంగా కేక్ కట్ చేయించిన సీన్లో ఇదే రిపీట్ అవుతుంది. మా ఇంట్లోనే, అనంతరం దుగ్గిరాల ఇంట్లో కావ్య బావతో అంతా కలిసి భోజనం చేస్తుంటారు. అవును బావను ఎక్కడ స్టే చేస్తున్నావ్ అని వడ్డిస్తూ అడుగుతుంది స్వప్న. హోటల్లో స్టే చేస్తాను అని కావ్య బావ చెబుతాడు. దాంతో మా ఇంటి కోడలికి బంధువు అయినప్పుడు మాకు కూడా బంధువే కదా, నువ్వు ఎక్కడో హోటల్లో ఉండటం ఎందుకు బాబు, బేషుగ్గా మా ఇంట్లోనే ఉండొచ్చు అని ఇందిరాదేవి అంటుంది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు రాజ్. కక్కలేక మింగలేక కావ్య బావ మాత్రం చాలా సంతోషిస్తాడు. కావ్య వైపు చూస్తూ మనం అనుకున్నట్లుగానే జరిగింది అన్నట్లుగా చూస్తాడు. కాని అన్నయ్య ఏం మాట్లాడట్లేదు అని కావ్య బావ అంటాడు. దానికి రాజ్ అదోలా చూస్తాడు. నేను ఉంటే ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతాడేమో అని కావ్య బావ అంటాడు. దానికి ఏరా, నీకేమైనా ఇబ్బందా అని ఇందిరాదేవి అడుగుతుంది. దానికి కక్కలేక మింగలేక ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోతాడు రాజ్. తెలిసిపోయిన డ్రామా అనంతరం బావతో కావ్య చేస్తున్న డ్రామా గురించి ఇందిరాదేవి మాట్లాడుతుంది. మీరు చేస్తున్నది తప్పు కాదు. తప్పు చేస్తూ ధైర్యంగా రాజ్ తిరుగుతున్నప్పుడు వాడికి లేని భయం నీకెందుకు? ధర్మాన్ని నిలబెట్టేందుకు అధర్మం బాటలో నడిచిన తప్పు లేదు అని ఇందిరాదేవి అంటుంది. ఆ మాటలను రాజ్ విని షాక్ అవుతాడు. దాంతో కావ్య డ్రామా రాజ్కు తెలిసిపోతుంది. మరి రాజ్ ఏం చేస్తాడనేది ఆసక్తిగా మారనుంది. దిగాలుగా కూర్చుని బ్రహ్మముడి సీరియల్ నిన్నటి ఎపిసోడ్లో బావతో షికారు చేసి వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య. ముందు 2 గంటలు పర్మిషన్ కావాలని చెప్పిన కావ్య తర్వాత 4 గంటలు కావాలని అంటుంది. దాంతో చేసేది ఏం లేక రాజ్ అందుకు పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు కావ్య తన బావ కలిసి వెళ్ళిపోతారు. అనామిక, ధాన్యలక్ష్మి జరిగింది తలుచుకుంటూ దిగాలుగా కూర్చుంటారు. అప్పుడే వచ్చిన రుద్రాణి తన మాటలతో అది ఇది దెప్పి పొడుస్తుంది. ఇంటి పని మనుషుల్లా నువ్వు ఎంత ప్రయత్నించినా నీ తోడి కోడలు కంచు. ఆమె తొనకదు బెదరదు. మీరు ఇంటి పనులు, వంట పనులు చేయడం తప్ప ఆమెను ఏం చేయలేరు అని ధాన్యలక్ష్మితో రుద్రాణి కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. దాంతో తెగదాకా లాగకూడదని ఆగిపోయానని, లేదంటే వాటాలు పంచుకునే వరకు వెళ్లిపోవాలని అనుకున్నానని రుద్రాణితో అంటుంది ధాన్యలక్ష్మి. వాటాలు పంచుకుంటే మీరే ఈ ఇంటి పని మనుషుల్లా మారిపోవాల్సి వస్తుందని రుద్రాణి అంటుంది. 4 రోజులకే ప్రకాశం, కళ్యాణ్ ఇద్దరికీ బిజినెస్ చేసే తెలివితేటలు లేవు. సుభాష్, రాజ్ వారిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఒకవేళ వాటాలు పంచుకుని విడిపోతే 4 రోజులకే ప్రకాశం, కళ్యాణ్ ఆస్తిని కర్పూరం చేసి రోడ్డు మీదకు వస్తారు. నాది, రాహుల్ పరిస్థితి అలాగే అవుతుందని గతిలేక ఇక్కడే ఉంటున్నాం అని రుద్రాణి అంటుంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన స్వప్న కలిసి ఉండేలా చెప్పాలి కానీ విడిపోయేలా కాదని రుద్రాణికి క్లాస్ పీకుతుంది. రాజ్కు షాక్. మీ ఆయన మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్లిపోయాడో ఇప్పుడు అర్థమైందని రుద్రాణి అంటుంది స్వప్న. ఇలాంటి వారి చెప్పుడు మాటలు వింటే పచ్చని కాపురాలు ముక్కలైపోతాయని ధాన్యలక్ష్మి అనామికకు సలహా ఇస్తుంది. అనంతరం రాజ్ గురించి తన బావకు నిజం చెబుతుంది కావ్య. మరోవైపు డ్రైవర్ కూడా లేకుండా కావ్య తన బావతో వెళ్లడం చూసి మండిపోయిన రాజ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఇందిరాదేవికి కావ్య గురించి చాడీలు చెబుతాడు. దాంతో కావ్య ఎక్కడ షికార్లు చేయకుండా తన బావను ఇంటికే తీసుకొచ్చింది అని చెబుతుంది ఇందిరాదేవి. దాంతో రాజ్ షాక్ అవుతాడు.